అందరికీ ఈరోజు మొహరం స్పెషల్ మదిలా చేయాలి అనుకుంటున్నాను. సో మదిలా ఎలా చేస్తాను, ఏంటి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం చూసేస్తాం. ఫస్ట్ అయితే పిండి తీసుకుంటున్నా. ఆటా పిండి, ఆశీర్వాద్ పిండి. తీసుకున్న పిండిని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో పురుగు అనేది, దుమ్ము అనేది వస్తూ ఉంటుంది కాబట్టి, ఇది చాలా రోజులు ఉంటుంది కాబట్టి మనము జల్లెడ పట్టుకోవాలి ఖచ్చితంగా. నేనైతే జల్లెడ పట్టుకుంటాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండికి కలిపే విధంగా అలా కలుపుకోవాలి. చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో మనము అలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ లూజ్ కలుపుకోవద్దు, ఎక్కువ గట్టిగా కలుపుకోవద్దు. మంచిగా కలుపుకుంటే, నార్మల్ కలుపుకుంటే ఓకే. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే నేను చేసే పనిలో ప్రతి దాంట్లో అడ్డు వస్తూ ఉంటారు. మరి ఇక్కి బాబు అయితే ఇక ఫోన్ అంటే చాలు, వీడియో తీస్తున్నామంటే వాడు మాత్రం వెళ్ళి చూస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ ఎట్లా చూస్తున్నాడు వాడు. ఈ మొత్తం పిండి అయితే కలపడం అయిపోయింది. తర్వాత పిండిని కొంచెం తీసుకుంటూ రౌండ్ చేసుకొని బిల్లల్లాగా వాటిని చపాతీలు చేసుకోవాలి. చపాతీలు అంటే కొంచెం దొడ్డుగా చేసుకోవాలి. చపాతీలే కానీ చపాతీలను సన్నం చేసుకుంటాము కదా, కానీ ఇది అలా కాదు, కొంచెం దొడ్డుగా చేసుకోవాలి. మీడియం సైజ్ చేసుకోవాలి. దొడ్డు అంటే మరీ ఎక్కువ దొడ్డు చేసుకోవద్దు, మీడియం సైజ్ చేసుకోవాలి మొత్తము చపాతీల టైపు. ఇక్కడ ఇంకా స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టేసేయాలి. దానిపైన చపాతీ వేయాలి. అది ఎక్కువ కాలనివ్వద్దు, నార్మల్గానే కాల్చుకోవాలి. ఎక్కువ మాడిపోవడం అలా అవ్వకూడదు, నార్మల్గా కాలాలి. మొత్తం కాలాలి, కంప్లీట్గా కాలాలి, కానీ మొత్తం మాడగొట్టొద్దు. నార్మల్గా కాల్చుకోవాలి, మొత్తం ఫుల్ కాల్చుకోవాలి. కార్నర్స్ అయితే ఇంకా బాగా కాల్చుకోవాలి. ఇక అన్ని చపాతీలు ఇలానే కాల్చుకోవాలి. ఇట్లా నార్మల్గా మీడియంలో కాల్చుకోవాలి, ఎక్కువ మాడగొట్టద్దు. మొత్తం కంప్లీట్గా కాల్చుకోవాలి, కానీ మాడిపోవద్దు. అంటే డార్క్గా ఇట్లా నల్లగా మాడిపోతాయి కదా, అలా మాడగొట్టద్దు. నార్మల్గా ఇలా మిడిల్లో ఇట్లున్నా ఏం పర్లేదు, కానీ మొత్తం కంప్లీట్గా కాలాలి చపాతీ అనేది. తర్వాత బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని దాన్ని బాగా తురుముకోవాలి, బాగా సన్నం తురుముకోవాలి. అసలు దొడ్డుగా అనేది ఉండకూడదు, మొత్తం సన్నం తురుముకోవాలి. ఇప్పుడైతే నేను మొత్తం సన్నం తురుముతాను.
ఇక్కడైతే నేను బేసన్ గుల్ల తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కలపడానికి రాదు కాబట్టి మనం పెద్దదే తీసుకోవాలి. అందుకే నేను పెద్దదాన్ని తీసుకున్నాను. దీన్ని బేసన్ గుల్ల అంటారు. దీన్ని తీసుకున్నాను నేనైతే. పెద్ద ప్లేట్స్‌లలో కూడా కలపడానికి రాదు. ఇదైతే ఈజీగా ఉంటుంది. కలపడానికి కూడా బాగా వస్తుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇంకా చేసుకున్న చపాతీలు మొత్తం దాంట్లో సన్నం ఇట్లా పీసెస్‌గా చేయాలి. చాలా సన్నం చేయాలి పీసెస్. అసలు పెద్దగా అనేది ఉండకూడదు. చాలా సన్నం ఉండాలి పీసెస్. తర్వాత మొత్తం చపాతీలన్నీ ఇలా పీసెస్ చేసుకున్న తర్వాత మనం ముందు తురుముకున్న బెల్లం తీసుకొని దాంట్లో ఇట్లా మొత్తం వేసుకోవాలి. చుట్టూ వేసుకుంటూ దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా ఆ బెల్లాన్ని మొత్తం మనం ఎంత తురుముకున్నామో మనకి ఎంత కావాలో అంత వేసుకొని మొత్తం బాగా కలపాలి. ఈ దాన్ని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి బాగా. ఇది ఇలా చాలా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకు బెల్లం అనేది కరుగుతుంది. బెల్లం కరిగి చపాతీకి అనేది బాగా అంటుకుంటుంది. అప్పుడు మిక్స్ అయిపోతుంది మొత్తం కంప్లీట్‌గా. ఇట్లా బాగా గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకు 2 అనేవి కలిసిపోతాయి మంచిగా. కంప్లీట్‌గా మంచిగా అవుతుంది. అసలు మదిల అనేది రెడీ అవుతుంది. తర్వాత కొబ్బరి తీసుకోవాలి. కుడకలు ఉంటాయి కదా, అవి తీసుకొని సన్నంగా కోసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాంట్లో వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుతూ ఉండాలి. దీన్ని కూడా మొత్తం బాగా పిసుకుతూ కలుపుతూ ఉండాలి. ఇంకా సోంపు వేసుకోవాలి. సోంపుని బాగా దంచుకొని సోంపు వేసుకోవాలి. సోంపు మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. సోంపు చాలా మంచిది కూడా. ఇది ఫుల్ ప్రెజర్‌తోని పిసకాలి. ఇలా చాలా బలంగా పిసకాలి. చాలా బలంతోని చేయాలి ఇది మాత్రము. అప్పుడే అది మెత్తగా అవుతుంది. బెల్లం అనేది కరిగి ఈ చపాతీకి అనేది అంటుకొని మెత్తగా అవుతుంది. మెత్తగా అయినాకనే కంప్లీట్‌గా రెడీ అయిపోతుంది. అప్పటి వరకు మనం మొత్తం ఇట్లా ప్రెస్ చేస్తూనే ఉండాలి బాగా. తర్వాత గసగసాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇవి కూడా మొత్తం కలిపేస్తూ ఉండాలి. మొత్తం పిండి, బెల్లం మొత్తం మిక్స్ అయిపోవాలి. కొబ్బరితో సహా మొత్తం కలపాలి. బాగా మిక్స్ అయిపోవాలి. బాగా ఇలా గట్టిగా బలంగా పిసుకుతూ ఉండాలి. దీన్ని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు దీన్ని పిసుకుతూనే ఉండాలి. తర్వాత మొత్తం మెత్తగా అయిపోయింది. ఫైనల్లీ అయితే ఇప్పుడైతే మదిల అనేది రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఇప్పుడు తింటే మాత్రం ఉంటుంది అసలు మామూలుగా లేదు. మస్తు స్వీట్ ఉంది. చాలా సూపర్ ఉంది అసలు ఆ గసగసాలు, సోంపు, కొబ్బరి తాకుతుంటే అసలు చాలా బాగుంది. అసలు కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగుంది. కుడక అంటారు కదా, అది వేసాను నేను. టేస్ట్ ఉంది అసలు స్వీట్. ఇంకా చపాతీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ ఉంది. చాలా సూపర్ అంటే సూపర్ ఉంది.